తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరలో ఎంటీ మద్యం బాటిల్స్ కనపడ్డాయి. దీని మీద వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున, వైసీపీ అధికార ఛానల్ అయినటువంటి సాక్షిలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు. అయితే దీని మీద పోలీసులు సీరియస్గా తీసుకొని దీని మీద టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ కృష్ణమనాయుడు ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అసలు దీని మీద నిజ నిజాలు నిక్కుదేల్చాలని చెప్పేసి పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. పోలీసులు తమ దర్యాప్తులో ఇది ఉద్దేశపూర్వకంగానే కేవలం స్వామివారి ప్రతిష్టతని, అలాగే టీటీడీ పాలక మండలిని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే చేసినటువంటి ఒక ప్రయత్నం అని పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో నిజాలు వెల్లడించారు. అయితే దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అసలు ఎవరు ఏంటి, సూత్రధారులు ఏంటనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు మరియు నవీను, మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతను వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, అలాగే ఇంకొక అతను కోటి, అలాగే సాక్షి పత్రికలో పనిచేస్తున్నటువంటి మోహన్ కృష్ణ, వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరియు పోలీసుల యొక్క వ్యక్తిగత భంగాన్ని వాటిల్లే విధంగా ఉద్దేశపూర్వకంగా చేశారు అనేది ఇక్కడ పోలీసుల దర్యాప్తులో తేలింది. అసలు ఆ పోలీసులు ఆ మద్యం బాటిల్స్ మీద ఉన్నటువంటి లేబుల్స్ ఆధారంగా ఈ బాటిల్స్ ఎక్కడ తీసుకొచ్చారు ఏంటి, ఆ షాపుని గుర్తించి అక్కడున్న సీసీ ఫుటేజీని పరిశీలించినప్పుడు అక్కడ వాళ్ళు వాటిని, ఆ మద్య బాటిల్స్ని తీసుకెళ్ళటం, వాటన్నిటిని కూడా కారులో తీసుకొని ఎక్కడైతే కౌస్తుతంభం దగ్గర ఉన్నటువంటి బాలాజీ నగర్ ఉన్నటువంటి పోలీసుల గెస్ట్ హౌస్ దగ్గర ఈ బాటిల్స్ని అక్కడ పడేయటం, ఇవన్నీ కూడా, అలాగే వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ని, అలాగే ఫాస్ట్ ట్రాక్ని, వీటన్నిటిని కూడా పరిశీలనలో తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి పోలీసులకు లభించినటువంటి ఆధారాలు. ఇందులో వివరాల్లోకి వెళ్తే ఎవరైతే భూమన అనుచరుడైనటువంటి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి కోటి అనేటువంటి వ్యక్తి మరియు సాక్షిలో పనిచేస్తున్నటువంటి మోహన్ కృష్ణ అనేటువంటి వ్యక్తి 3వ తారీఖు వీళ్ళు తిరుమల ఎక్కడైతే వాళ్ళ ప్లాన్ని అమలు చేయాలనుకున్నారో కౌస్తుభం దగ్గర గెస్ట్ హౌస్ దగ్గరికి వీళ్ళు ముందుగా చేరుకొని అక్కడ కొన్ని ఎంటీ బాటిల్స్ని అక్కడ విసిరేశారు. తర్వాత 4వ తారీఖు యథాతథంగా వాళ్ళు కార్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ యొక్క సాక్షిలో కొంతమంది అంటే ఫోటోగ్రాఫర్స్ని పిలిపించి ఆ వీడియోని షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరలో ఏదైతే పోలీస్ క్వార్టర్స్ దగ్గర మద్యం బాటిల్స్ కనిపించాయి, తిరుమల దేవస్థానాన్ని అపచారం చేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో దీని మీద సీసీ ఫుటేజ్ని, అలాగే వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ని అన్నింటినీ కూడా ట్రేస్ అవుట్ చేయంగా ఈ యొక్క వీడియోస్ ఇప్పుడు మీకు ఒక ఫుటేజ్ చూపిస్తాను. ఆ ఫుటేజ్లో వాళ్ళు ముందు రోజు వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది మరియు అక్కడ సీసాలు వేసింది, మళ్ళీ తర్వాత రోజు వెళ్ళింది, మొత్తం కూడా క్లియర్ కట్గా సీసీ ఫుటేజ్లో అక్కడ మనకి క్లియర్గా కూడా కనిపించడం జరిగింది. అంటే గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వ్యక్తిగతంగా భంగం వాటిల్లింది. అలాగే స్వామివారికి సంబంధించినటువంటి సేవలలోనూ వైసీపీ వాళ్ళు జోక్యం చేసుకున్నారు. స్వామివారి లడ్డూ విషయంలో కూడా కల్తీ చేశారు. అలాగే స్వామివారి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా మూసేసి స్వామివారి భోజనశాలను కూడా వాళ్ళు అగౌరవపరిచారు. అలాగే భోజన విషయాల్లో కూడా చాలా లోటుపాట్లు చేశారు. ఎన్ని విధాలుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపకీర్తి చేశారో గత 5 ఏళ్ళు మనం చూసాం. తాజాగా ఈ ప్రభుత్వ హయాంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపకీర్తి పాలు చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క మద్యం బాటిల్స్ని వాళ్ళు అక్కడ పడేశారు అనేటువంటిది పోలీసులు నిర్ధారణ చేసుకొని ఎవరైతే ఈ యొక్క భూమన కరుణాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి కోటి అనేటువంటి వ్యక్తిని జగన్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనితో పాటు 7వ తారీఖున
ఏదైతే సాక్షిలో పనిచేస్తున్నటువంటి మోహన్ కృష్ణ అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి ఆ షిఫ్ట్ ఏదైతే కార్ వాళ్ళు ఉపయోగించారో ఆ కార్ని దాన్ని సీజ్ చేయడంతో పాటు అతను కొన్ని ల్యాప్టాప్స్ని మొబైల్స్ని వాళ్ళు సీజ్ చేసి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అయితే దర్యాప్తులో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క మోహన కృష్ణ అనేటువంటి వ్యక్తి తన ఫోన్ పోయిందని, తన ఫోను ఎవరో దొంగిలించారని, అది కూడా ఒక రకంగా అబద్ధాలు ఆడటం కూడా క్రైమ్ని ఇంకా ఎక్కువ చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇంత దారుణమైనటువంటి విషయాలు అంటే సిగ్గుండాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి. అసలు బుద్ధి జ్ఞానం ఉందా మీకు? సొంత స్వామివారితోటి సొమ్మును కాజేశారు, స్వామివారి ప్రతిష్టతను కాజేశారు, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు. ఇన్ని చేసిన వెంకటేశ్వర స్వామి మాత్రం ఎప్పుడు వదిలిపెట్టడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళే అక్కడ అపవిత్రం చేస్తారు, మళ్ళీ దాన్ని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ముందు పింక్ డైమండ్ ఇలాంటి వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాడు కాబట్టి అలాగే పొందుతానేమో అనేటువంటి ఆకాంక్షతోటి జగన్మోహన్ రెడ్డి ఇలా చేపిస్తున్నాడు. కానీ ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి, అసలు భూమన కరుణాకర్ రెడ్డి నేను అడుగుతున్నా, భూమన కరుణాకర్ రెడ్డి హిందూ దేవతల మీద ఒక నీచమైనటువంటి పదాలతోటి ఆయన ఒక కావ్యాన్ని రచించాడు. ఆయన తమ్ముడు హిందూ దేవతల్ని అగౌరవపరిచాడు, కానీ ఆయన్నేమో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చైర్మన్ చేశాడు రాజశేఖర రెడ్డి, మళ్ళీ సెకండ్ టైము జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన తమ్ముడిని ఏదైతే టీటీడీ అర్చక మండల దానికి ఆ ట్రస్ట్కి అతన్ని ట్రస్టీగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నాకు అర్థం కావట్లా, స్వామివారిని ద్వేషించే వాళ్ళు, స్వామివారి మీద హిందూ దేవతల మీద భూతుపదమైనటువంటి పదాలతోటి వ్యాఖ్యలు రచించిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా పదవులు ఇస్తే ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ఒక బొట్టు పెట్టి ఒక శాలువ కప్పుకొని చిత్తూరు నాగయ్య దక్కని డైలాగులు చెప్తా ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే శాస్త్రాలు చూస్తే అబ్బో పరమభక్తుడు పరమాణం వండితే తెల్లారిన దాకా సల్లారలేదు కావాలన్నట్టు ఉంటుంది. ఇవాళ ఇలాంటి లంగా పనులు చేసేదంతా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే అయినప్పటికీ కూడా ఇంకా కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడైతే వీడియో పోస్ట్ చేశాడో సోషల్ మీడియా కార్యకర్త నవీన్ అనేటువంటి వ్యక్తి పరారులో ఉన్నాడు, వాడిని కూడా పట్టుకొచ్చి ఇలా ముగ్గురికి కూడా నేను ఒకటే చెప్తున్నా, స్వామివారి సొమ్ముని స్వామివారిని అపవిత్రం చేయాలనుకునే ఇలాంటి వెధవలందరికీ కూడా తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఏదైతే తిరుమల దగ్గర మెట్ల మీద నడిపించుకుంటూ ఆ భక్తుల చేత చెప్పులతో కొట్టిస్తే కానీ వీళ్ళకి సిగ్గురాదు. అలాంటి పనిష్మెంట్ ఒకటి చేయాలి పోలీసులు. ఎందుకంటే ప్రద్దాకలు లెగిస్తే తిరుమలని రాజకీయంగా వాడుకోవటం ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు రియలైజ్ అవ్వాలి. అసలు ఆ వీడియో ఫుటేజ్ దొరకదనుకున్నారు ఈ బెప్పంగాళ్ళు, థమ్సప్ గాళ్ళు, కానీ పోలీసులు సీరియస్గా తీసుకోవటంతో మొత్తం మీద వైసీపీ వాళ్ళు రేపటి నుంచి మార్ఫింగ్ ఫోటోలు వదులుతారు. ఈ కోటిగాని అనేవాడిని ఎక్కడో చోట టీటీడీ దేవస్థానంలో ఉన్నటువంటి ఎవరికో ఒకరికి సంబంధాలు ఉన్నట్టు, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలతో దిగిన ఫోటోలు నుంచి వదలటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఈ మధ్య ఒక చోట ఒక ఫేక్ ట్రస్ట్ని క్రియేట్ చేసి స్వామివారి సొమ్మును కాజేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నా దగ్గరకు వచ్చాక దాని మీద నేను మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నా. పూర్తి ఆధారాలు లభించిన తర్వాత దాని గురించి నేను మాట్లాడతా.